ఇప్పుడు కనిపిస్తున్నది మారిన చంద్రబాబు 2019 నుంచే మార్పు చూపించారు. దాని ఫలితమే పవన్ కళ్యాణ్తో స్నేహం, బీజేపీతో సఖ్యత. ఏ కారణాల వల్ల 2019లో దారుణ ఓటమి చూశారో వాటిని సరిచేసుకున్నారు. లెక్కలన్నీ తేల్చుకునేందుకు కూటమి కట్టారు. ఆ రిజల్ట్ ఏంటో ఇవాళ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ 5 ఏళ్ల చంద్రబాబు చాణక్యమే ఇవాళ ఎన్డీఏలోనూ కింగ్ మేకర్గా మారింది. 2019 నుంచే మారిన చంద్రబాబు వ్యూహం, తప్పులపై సమీక్ష, దానికి అనుగుణంగా అడుగులు. పవన్తో స్నేహం, బీజేపీతో సఖ్యత, అన్ని సక్సెస్. అందుకే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం. చేసిన తప్పేంటో తెలుసుకోగలగాలి, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాలి. ఓడిన వెంటనే చేయాల్సిన పని ఇదే. చంద్రబాబు చాలా త్వరగా తన తప్పేంటో తెలుసుకున్నారు. 2019లో రాష్ట్రంలో లేని మోదీని విమర్శించి తనను తాను ఓడించుకున్నారు. 2014లో తాను అధికారంలోకి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ ను దూరం చేసుకున్నారు. ఆ తప్పు కూడా తెలుసుకున్నారు. అందుకే వన్ సైడ్ లవ్ అంటూ చాలా వ్యూహాత్మకంగా ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. ఓడిన క్షణం నుంచే ఢిల్లీకి తెలిసేలా ప్రధాని మోదీ పట్ల తన స్టాండ్ మార్చుకున్నారు. మరోసారి టీడీపీ, బీజేపీ కలవకూడదని అధికార పక్షంగా ఉన్న వైసీపీ ఎంత ప్రయత్నించినా సరే చంద్రబాబు మాత్రం ఆ ట్రాప్ లో పడలేదు. సందర్భం ఏదైనా సరే ప్రధాని మోదీని గాని, బీజేపీని గాని విమర్శించలేదు. 2019లో టీడీపీని బీజేపీ ఏం ఓడించలేదు. అప్పట్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 1% కూడా లేవు. కానీ టీడీపీ ఓటమికి మాత్రం బీజేపీ కారణమైంది. 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబుకు చేతిలో అధికారం మాత్రమే ఉంది తప్ప వ్యవస్థలు ఆయన చేయి దాటి వెళ్లిపోయాయి. చంద్రబాబును ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేశారు. అందుకే ఆ ఓటమి. 2019 తర్వాత వైసీపీని ఎదుర్కోవడానికి తన దగ్గర ఉన్న బలం సరిపోదని తెలుసుకున్నారు చంద్రబాబు. ఏం చేసైనా సరే పార్టీని కాపాడుకుంటూనే పార్టీని నిలబెట్టాలి. అదొక్కటే చంద్రబాబు ఫోకస్. దానికి అనుగుణంగానే అడుగులు వేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలం, అవసరమేంటో తెలుసుకున్నారు. వన్ సైడ్ లవ్ అని కామెంట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కు తన అంతరంగం ఏంటో చెప్పేశారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేసిన వ్యక్తిగత దాడి కూడా వన్ సైడ్ లవ్ ను 2 సైడ్ గా మార్చేలా చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అదే పనిగా దాడి చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకునే స్థాయికి తీసుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయించి జైలుకు పంపించారు. ఇది వైసీపీ వ్యూహాత్మక తప్పిదం. అప్పటి వరకు తన లవ్ ను ఎక్స్ప్రెస్ చేయాలని పవన్ కు అనిపించినా చాలా తెలివిగా బయటకు మాత్రం చెప్పలేదు. ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూశారో ఆ క్షణమే లవ్ లో పడిపోయారు పవన్. బయటకొచ్చిన వెంటనే పార్టీ నేతలతో మాట్లాడకుండానే రెండో వైపు ప్రేమను కూడా ప్రకటించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును చంద్రబాబు కానీ, టీడీపీ క్యాడర్ గానీ మర్చిపోలేదు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కూడా అంత ఈజీగా నడవలేదు. గౌరవప్రద సీట్లు అని చెప్పి టీడీపీ, బీజేపీ కోసం త్యాగం చేసి జనసేన కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూశారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక్కటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గౌరవాన్ని కాపాడుతామే తప్ప అగౌరవపరచబోమని క్లియర్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానమే ఉంటుందని జనసేన కార్యకర్తల్లో భరోసా తీసుకురాగలిగారు చంద్రబాబు. అది జరగకపోయి ఉంటే 2 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదే కాదు. నిజానికి సీట్ల పంపిణీ సమయంలో జనసేన నుంచి తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ కు సిసలైన రిపోర్టులే చూపించారు. ఎక్కడెక్కడ ఎన్ని సీట్లలో బలం ఉందో సర్వే చేయించి మరీ ఆ రిపోర్టును పవన్ కిచ్చారు. అందుకే మొదట 24 సీట్లకి ఒప్పుకొని ఆ తర్వాత 21 సీట్లకు పరిమితమయ్యారు జనసేనాని. కానీ ఇప్పుడు రిజల్ట్ చూడండి. జనసేనకిచ్చిన 21 సీట్లలో అన్ని సీట్లు గెలిచింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరువును నిలబెట్టి పొలిటికల్ ఇమేజ్ పెంచింది చంద్రబాబు చాణక్యమే. బీజేపీ విషయంలోనూ ఇదే జరిగింది. టికెట్ల పంపిణీ సమయంలో బీజేపీ నేతలు చాలా సీట్లు డిమాండ్ చేశారు. కానీ అమిత్ షా సమక్షంలోనే సీట్ల పంచాయతీ తేల్చుకున్నారు చంద్రబాబు. ఎవరు గెలుస్తారో, ఎవరికి టికెట్ ఇస్తే ఓడిపోతారో లెక్కగట్టి మరీ చెప్పారు. ఆ లెక్కలే ఇప్పుడు దాదాపుగా నిజమయ్యాయి. అటు జనసేన, బీజేపీకి సీట్లు పంచడం ద్వారా టీడీపీ నేతల నుంచే ఆగ్రహాన్ని చవిచూశారు చంద్రబాబు. వాటిని కూడా చాలా కూల్ గా సర్ది చెప్పుకున్నారు. ఈ 3 పార్టీల మధ్య కోపం అలాగే ఉంటే గనక ఇవాళ ఓట్ల బదిలీ జరిగేదే కాదు. జనసేన, బీజేపీ ఓట్లు టీడీపీకి పడతాయేమో గానీ టీడీపీ ఓట్లు జనసేన, బీజేపీకి పడడం మాత్రం కష్టం. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ 2 వైపులా జరిగేలా చేశారంటే అందుకు కారణం చంద్రబాబు చాణక్యమే. 2019లో టీడీపీ చూసింది ఘోర పరాభవమే. 40 ఏళ్ల చరిత్రలో చూడని ఫలితమది. అందుకు కారణాలేంటో చంద్రబాబు విశ్లేషించుకోలేని నాయకుడేం కాదు. నిజానికి అలా విశ్లేషించుకోకపోతే నాయకుడి లక్షణాలు లేనట్టు. అందుకే ఆ మరుక్షణం నుంచే పంతాలు వదిలిపెట్టారు. పట్టింపులకు అస్సలే పోలేదు. పవన్ కళ్యాణ్ మోదీతో స్నేహానికి హస్తం చాచారు.
ఇక్కడ జగన్ మిస్టేక్ కూడా కనబడుతోంది. 2019లో వైసీపీ గెలవడానికి కారణం టీడీపీతో పవన్ కళ్యాణ్ విడిపోవడం, బీజేపీ కూడా దూరం కావడమేనని తెలుసు. ఏం చేసినా సరే మళ్లీ ఆ పార్టీలు కలవకుండా చేయగలగాలి. కానీ చంద్రబాబు పవన్ కలిసేంత కసి పెంచారు ఆ ఇద్దరి మధ్య. ఇది వైసీపీ స్వయంకృతాపరాధమే. పైగా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొస్తానని పవన్ పదే పదే చెప్పారు. బహుశా వైసీపీ సీరియస్ గా తీసుకోలేదో, సీరియస్ గా ప్రయత్నించినా ఫలించలేదో గానీ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. ఇక్కడ బీజేపీతో పొత్తుకు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రయత్నించలేదు, చంద్రబాబు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. బీజేపీతో తనకున్న స్నేహాలను ఉపయోగించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఉన్న పరిచయాలను కూడా అస్త్రంగా ప్రయోగించారు. అందుకు ఒకసారి కలుద్దాం అంటూ ప్రధాని మోదీ నుంచి ఓ పిలుపొచ్చింది. ఆ తర్వాత అమిత్ షా కూడా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు. ఆ అవకాశాలను ఏమాత్రం వదులుకోలేదు చంద్రబాబు. బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో నివేదికలు ఇచ్చి మరీ టికెట్లు ఇచ్చారు. అలా బీజేపీ నుంచి పూర్తి మద్దతును రాబట్టగలిగారు. ఇవాళ అదే ఎన్డీఏకి కింగ్ మేకర్ గా మారారు.